తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. నిన్న బీసీ ఘర్షణలో పాల్గొన్న ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు దిగి రావాలని, లేదంటే మీరే దిగిపోవాలని ప్రధాని మోదీకి అల్టిమేటం ఇచ్చారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులు వివిధ జాతీయ పార్టీల నేతలు కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు పార్లమెంట్లో ఆమోదానికి మద్దతు కోరనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులు కలవబోతున్నారు. నిన్న బీసీ ఘర్షణ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా జరగడంతో పాటు కులగణన చేయాలని, 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు దిగి రావాలని, లేదంటే మీరే దిగిపోవాలని ప్రధాని మోదీకి అల్టిమేటం ఇచ్చారు. ఇక ఇవాళ పలువురు కేంద్ర మంత్రులు వివిధ జాతీయ పార్టీల నేతలు కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు పార్లమెంట్లో ఆమోదానికి మద్దతు కోరనున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలో బిజీగా గడుపుతా ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ నుంచి బయలుదేరిన బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి నిన్న బీసీ పోరు గర్జన మహాధర్నాలో పార్టిసిపేట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి కులగణన తర్వాత, శాస్త్రీయంగా నిర్వహించిన తర్వాత చట్టసభలో అటు అసెంబ్లీ శాసన మండలిలో కూడా ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టింది. అలాగే కేంద్రం ఈ యొక్క బిల్లుకు మద్దతు తెలిపి, అలాగే పార్లమెంట్ లో ఈ యొక్క బిల్లును చట్ట సవరణ 9వ రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ చట్ట సవరణ చేయాలనేటటువంటి తీర్మానాన్ని కూడా చేసిన నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘాల నేతలు భారీ ఎత్తున ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ఈ యొక్క మహాధర్నా నిర్వహించారు. అందులో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఇన్విటేషన్ అందించారు. అయితే ఈ యొక్క ధర్నాలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టిసిపేట్ చేశారు. ప్రధానంగా ఈ యొక్క తెలంగాణలో అత్యధికంగా ఉన్నటువంటి దాదాపు 56% పైగా ఉన్నటువంటి బీసీలకు అదే రీతిగా ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందాలనేటటువంటి డిమాండ్ నేపథ్యంలో నిన్న మహాధర్నా కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క తమ డిమాండ్ కు దిగి రావాలి, లేదంటే కేంద్రంలో అధికారంలో నుంచి దిగిపోవాలనేటటువంటి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటుగానే మహిళలకు 33% చట్టసభల్లో ఈ యొక్క రిజర్వేషన్ లో కూడా సబ్ కోటాను బీసీ మహిళలకు కేటాయించాలనేటటువంటి డిమాండ్ ను కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిసే ఛాన్స్ ఉంది. తెలంగాణకు రావాల్సినటువంటి నిధులతో పాటు పలు టేకప్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసినటువంటి పలు కీలక ప్రాజెక్టులకు కూడా నిధులు కోరనున్నారు. అలాగే ఇటీవల అటు ముమ్మనూరు ఎయిర్పోర్ట్ తో పాటు నిన్న ఆదిలాబాద్ లో మరో ఎయిర్పోర్ట్ కూడా అటు అనుమతులు వచ్చిన నేపథ్యంలో కూడా వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగానే తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్ఆర్ఆర్ సంబంధించి, అలాగే మూసీ సుందరీకరణ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు కోరే ఛాన్స్ అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా పలువురు కేంద్ర మంత్రులను కోరి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులతో పాటు పలు ప్రాజెక్టులకు అనుమతులు పెండింగ్ లో ఉన్నటువంటి గ్రాంట్లను కూడా కోరేటటువంటి ఛాన్స్ ఉంది. వీటితో పాటుగానే పలు రాజకీయ పార్టీల నేతలు, జాతీయ పార్టీలైన నేతలను కూడా కలిసి ఈ యొక్క బీసీ బిల్లుకు మద్దతు తెలపాలనేది కూడా కోరేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. రైట్, థాంక్యూ రాజు.